ఏ ఇంట్లో ఆడవారిని తీసుకున్నా వాళ్ళ కడుపు భాగం పైన పెద్ద కోత అనేది ఖచ్చితంగా ఎక్కువ మందికి కనిపిస్తూనే ఉంటుంది. ఆ పెద్ద కోత అనేది మనకు బిడ్డను డెలివరీ చేయడానికి సిజేరియన్ సెక్షన్ రూపంలో కావచ్చు, లేదా వారికి అధిక రక్తస్రావం అయిపోయి హెవీ బ్లీడింగ్ అయిపోయి, లేకుంటే గర్భసంచిలో గడ్డలు ఉండి ఫైబ్రాయిడ్స్ అనేవి ఉండడం వల్ల వాళ్ళకి యూట్రస్ తీసేయడానికి కూడా పెద్ద కోతలు ఆపరేషన్ చేయొచ్చు. లేదా ఓవరీ అంటే అండాశయంలో నీటి గడ్డల్లాగా ఏమన్నా అనుకున్నా కూడా వాళ్ళకి పెద్ద ఆపరేషన్ జరిగిండొచ్చు. సో ఈ విధంగా మనకి పెద్ద ఆపరేషన్లు అనేది చేసుకుంటూ పోతే వారికి డెలివరీ కావచ్చు, గర్భసంచి తీయడానికి, లేకుంటే అండాశయంలో ప్రాబ్లమ్స్కి వాళ్ళ బాడీ పైన రిపీటెడ్గా కోతలు పడుతూనే ఉంటాయి. అండ్ అన్నిసార్లు కోతలు పడేసరికి మనకు ఆ కడుపు అంతా కూడా కడుపులో కండరాలనే బాగా బలహీనపడుతూ ఉంటాయి. సో అందుకనే మనకు ఇప్పుడున్న కాలంలో లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి మనకు బిడ్డని తీసే ఒక్క సిజేరియన్ సెక్షన్ అనే ఒక సర్జరీ తప్ప మనం చెప్పుకున్న గర్భాశయంకి సంబంధించిన సర్జరీస్ కావచ్చు, లేకుండా అండాశయం సంబంధించినవి అంటే యూట్రస్కి సంబంధించిన కానీ ఓవరీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కన్నిటికీ కూడా ఇప్పుడంతా మనకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ కీ హోల్ సర్జరీస్ ఆల్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి మనకు ఉన్నాయి. వీటిలో ఏంటి అంటే పెద్ద కోత అనేది డెఫినెట్లీ 100% అవసరమే పడదు. మనకు చిన్న చిన్న కోతల ద్వారానే పెద్ద పెద్ద నీటి బుడగల్ని కానీ గర్భసంచిలో గడ్డల్ని కానీ మనకు కీ హోల్ సర్జరీ ద్వారా, అంటే దీంట్లో ఏం చేస్తాము అంటే పెద్ద పెద్ద కోతలు అనేవి ఏమి ఇచ్చుకోకుండా చిన్న చిన్న హోల్స్ పెట్టేయడం జరుగుతుంది. అండ్ ఆ హోల్స్ ద్వారా ఒక హోల్ వచ్చి మనం కెమెరాకి పెట్టుకుంటాం, అండ్ మిగతా హోల్స్ అనేవి సన్నగా పొడుగ్గా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అనే వాటితో మనకు పట్టుకోవడానికి కానీ, లాగడానికి కానీ, కట్ చేసుకోవడానికి కానీ స్పెషల్లీ డిజైన్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మనం లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుకొని పెద్ద కోతలు అనేవి లేకుండా చిన్న చిన్న హోల్స్తో ఆపరేషన్ చేసేసుకుంటే ఆడవారికి పెద్ద తలనొప్పులు అంటూ ఏమీ లేకుండా వాళ్ళకి కడుపులో ఉన్న స్ట్రెంగ్త్ ఈజీగా రికవర్ అయిపోయేలా అండ్ మళ్ళీ సర్జరీస్ అవసరం పడకుండా వాళ్ళ కండరాలని కాపాడుకోవడానికి డెఫినెట్లీ ఆడవారికి అందరికీ లాప్రోస్కోపీ ట్రీట్మెంట్సే మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది.